హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంకా మార్నింగ్ లేవగానే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా వాడు కెమెరా పట్టుకుని షూట్ చేస్తున్నారు అనమాట. ఎక్కడ ఉండాలి ఏంటని చెప్తున్నా. సో అక్కడైతే బ్యాగ్ పెట్టానండి. ఇక్కడ నుంచి అయితే నేను ఇలాగా పాల ప్యాకెట్ తీసుకుని వస్తానన్నమాట. అది ఎప్పుడు అలా పర్మనెంట్గా ఉంచేసాను. ఫస్ట్ అయితే ఉంచేదాన్ని కాదు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారేమో ఈ బ్యాగులు ఏంటి ఇలా పెట్టేవేనని. సో తర్వాత వాళ్ళే పెట్టుకోమన్నారు. నేను మర్చిపోతున్నానండి, రోజు నైట్ పెట్టడం మర్చిపోతున్నాను. ఇంకా దానివల్ల ఏంటంటే రోజు పొద్దునే కాల్ చేస్తున్నారు అతను, పాలు వచ్చినాయి అని చెప్పేసి. ఇంకా అదంతా తలనొప్పి ఎందుకని పర్మనెంట్గా అక్కడే ఉంచేసాను అనమాట. ఆ బ్యాగ్ నేను కుట్టిన బ్యాగే, ఆల్రెడీ మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. చాలా సింపుల్గా కుట్టేయచ్చు, మంచి కింద బేస్ వచ్చేటట్టు. ఇంకా ఇవన్నీ ఉతకాల్సినవి ఉన్నాయి. పిల్లలకి మధ్యాహ్నం నుంచి అండి స్కూల్స్. అసలు మార్నింగ్ అయితే పని అవ్వడం అయితే చాలా గగనమైపోతుంది. వీళ్ళతోనే సరిపోతుంది 12:30 వరకు. 12:30కి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఎండలో వెళ్ళి వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఒక అరగంట సేపు అలా పడుకుని అప్పుడు పనులు స్టార్ట్ చేస్తున్నాను. ఒక్క బ్లౌజ్ కంటే ఎక్కువ అవ్వట్లేదు. ఇంకా వీడియోస్ అంటారా, ఇంకా టైం దొరికినప్పుడల్లా పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా పెద్ద ఆయన లెగిచాడు. ఈ పొద్దున లేసే పని తప్పిందిలేండి. ఇదివరకు అయితే ఇంకా 6:45కి 6:30కి స్టార్ట్ చేసేదాన్ని. లెగండి స్కూల్ టైం అవుతుందని. అంటే 8 o'clock కదా స్కూల్స్. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, అందుకని మధ్యాహ్నం నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. కొంచెం లేట్గానే లెగుస్తున్నారు, పనులు కూడా అలాగే అవుతున్నాయిలేండి. అసలు ప్లానింగ్ మొత్తం కూడా తారుమారు అయిపోతుందండి. ఇది వరకు చాలా బాగా ప్లాన్ వేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు అసలు అవ్వట్లేదు అనమాట. అంటే ఓపిక కూడా కొంచెం కొంచెం తగ్గిపోతుంది. అప్పుడు అంత యాక్టివ్గా కూడా ఉండలేకపోతున్నాను. ఇంక ఇవన్నీ తీసేసి కొంచెం కొత్త బెడ్షీట్ వేసి అవన్నీ ఉతకాలన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయిందిలేండి. లేదు చేత్తో ఉతకాలంటే మన వల్ల అయితే అసలు కాదు. వాషింగ్ మిషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా నా ప్యాంటు నేను వేసుకున్నాను చూసారా, ఆ ప్యాంటు కోసం కూడా చాలామంది అడుగుతున్నారు. ఇవన్నీ నేను ఒక 6 ప్యాంట్లు అయితే బుక్ చేసుకున్నానండి ఆన్లైన్లో. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను అప్పుడు తీసుకున్నప్పుడు, కానీ పేరు చెప్పలేదు. ఎందుకంటే నాకు అప్పుడు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అనమాట. ఇవి ప్యాంట్స్ వాళ్ళు ఏమన్నారంటే స్ట్రైట్ ప్యాంట్లు అన్నారు. సో స్ట్రైట్ ప్యాంట్లు కదా అని చెప్పేసి తీసుకునేసరికి అది లెగ్గిన్ క్లాత్ ఉంది, కానీ ప్యాంట్లు బాగున్నాయిలేండి. అప్పుడు నాకు తెలియలేదు, కానీ వేసుకోగా అర్థమవుతుంది. మరీ ప్లాజోలా లేదు అలా అని చెప్పేసి మరి స్ట్రైట్ ప్యాంట్లకు కూడా క్లాత్ లేదనమాట. బాగుంది. ఎన్నిసార్లు ఉతికినా కూడా నాకు తెలిసి ఇది ప్లాజోలేండి. నేను వాడుతూ ఉంటాను కదా, వాటి గురించి అడుగుతూ ఉంటారు. క్లాత్ పేరు అడిగారండి. క్లాత్ పేరు వచ్చేసి పాప్లిన్ కాదు, అంటే కాటన్ కాదు, అలా అని చెప్పేసి క్రేప్ కూడా కాదు, మెత్తగా ఉంది క్లాత్. చాలా అంటే చాలా మెత్తగా ఉంది. నేను ఒకసారి హిస్టరీలో చెక్ చేస్తాను. నేను వాళ్ళకి పంపమన్నప్పుడు అడ్రస్ అవన్నీ పంపించాను. వాళ్ళు ఇది నాకు ఛానల్ పేరు గుర్తులేదు. ఛానల్ కూడా కాదు, పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. గుర్తులేదు. జెన్యూన్గానే ఉందిలేండి, చాలా జెన్యూన్గానే ఉంది. చెప్పిన 5 డేస్లో పంపించేశారు. క్లాత్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను కూడా మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక బ్లాక్, ఒక వైట్, కొంచెం రెగ్యులర్గా రన్ అయ్యి తీసుకుందాం అనుకుంటున్నాను. చెప్తాలేండి మీకు అది ఏ పేజ్ ఏంటనేది ఒకసారి చెక్ చేసేసి. ఇంకా బెడ్షీట్ వేసేసి దీనికి కూడా ఇలా పిల్లో కవర్స్ తగిలించేసి అవన్నీ ఉతికేసాను. కొన్ని చేత్తో ఉతకాల్సిన బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా చేత్తో ఉతికేసాను. చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ ప్యాంట్లు. లెగ్గిన్తో అయితే నా వల్ల అయితే అసలు కాదు, పట్టేసినట్టు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇది అలా కాదండి, మంచిగా ఫ్రీగా ఉంది. దేని మీదకైనా సెట్ అయిపోతాయండి ఇవి అయితేని. కట్ అని కాదు. మళ్ళీ ఈ మధ్యన అంబ్రెల్లా కూడా వేసుకుంటున్నారు కదా ప్లాజోలు. నేను ఊరు వచ్చిన తర్వాత వేసుకుంటాను. ఈ మంత్ ఎండింగ్కి వెళ్తున్నాను ఊరు, మావయ్య గారిని చూడడానికి. ఎలాగో పిల్లలకి కూడా రంజాన్ హాలిడే ఒకటి ఉంది, ఇవన్నీ కవర్ అయిపోతాయని చెప్పేసి వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకెక్కడికి వెళ్ళంలేండి, అంత టైం లేదు. మళ్ళీ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యడానికి వచ్చేయాలి కదా. సమ్మర్ హాలిడేస్కి అయితే అసలు వెళ్ళండి. ఫుల్ హీట్ అక్కడికన్నా ఇక్కడే నయ్యం. అక్కడ చాలా హీట్ ఉంటుంది. రమ్మని అంటారు కానీ నేనే వెళ్ళను అనమాట. సంక్రాంతికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈసారి సంక్రాంతికి ఊరు వెళ్ళను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. ఇంక ఇవన్నీ కూడా కొన్ని బట్టలు వాషింగ్ మిషన్ తీసేసాను అనమాట. చేత్తో ఉతకాల్సినవి ఉన్నాయి. చేత్తో ఉతకాల్సిన బట్టలు ఉతికేసుకుని ఇంకా మిగతా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా మనకి ఇవి చేత్తో ఉతకాలి. ఆ బ్యాగ్ ఒకటి చేత్తో ఉతకాలి. ఇంకొకటి ఏంటంటే
నేను వేసుకున్న టాప్ గురించి కూడా అడిగారు. ఇది నేను ఆల్రెడీ చెప్పానండి. మనకు ఒక ప్రమోషన్ కింద వచ్చింది. చాలా పెద్ద క్లాత్ ఉందనమాట పన్నా అనేది. మనకేమో టాప్ కుట్టుకుంటే వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇలా ఫ్రిల్స్ కింద కుట్టాను. ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు నన్ను, బయట ఎక్కడైనా చూసినా కూడా అడుగుతారనమాట. మోడల్ నెక్ పెట్టాను, హ్యాండ్స్ వచ్చేసి పఫ్ పెట్టాను, అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు పెట్టేశాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. హ్యాండ్స్ ఒకసారి, నెక్ ఒకసారి. బాడీకి మీరు ఏం చేస్తారంటే లైనింగ్ వేసుకోవాలి. ఇలాంటి ఇది ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటను. అలా అని చెప్పేసి బాడీకి లైనింగ్ వేయకుండా ఉంటే కొంచెం అంటే ఒంటికి అతికిపోయినట్టు ఉంటుంది అనమాట. అందుకని మీరు లైనింగ్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా చేతో ఉతకాల్సినవండి. చేతో ఉతకపోతే మాత్రం అసలు పని అవ్వదు, అంటే బ్లాక్గానే ఉండిపోతాయి. అందుకని ముందే ఒక అరగంట సేపు నానబెట్టేసి మొత్తం నీట్గా ఇలా కాలర్ దగ్గర అవన్నీ చేసి ఇంకా పిండేసాను. కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియోస్ని. ఇంకా పిండేసి ఆరబెట్టేశాను. వాషింగ్ మిషన్లో వేసాను. మళ్ళీ ఆరబెట్టడం అంటే వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. ఇంకా ఇడ్లీ పిండి తీసుకొచ్చానండి నిన్న. అయితే ఇడ్లీ పిండి తీసుకొచ్చిన తర్వాత పిల్లలకేమో అట్లు కావాలి, మనం అన్నం తినమంటే కొంచెం వాడేసాను అనమాట. అందుకు తక్కువ వచ్చింది. ఇడ్లీ పిండి కొన్నా కూడా అంత వర్త్ అనిపించదు, కానీ దోశల పిండి మాత్రం 2 రోజుల వరకు వేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది. దోశల పిండి బాగుందండి. 60 రూపీస్ కేజీ. నన్ను చూసిన తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళు చాలామంది కొనుక్కున్నారు. వర్త్ అనిపించిందంట. దోశల పిండి అయితే పర్లేదు, 2 తెచ్చామంటే 10 మంది దాకా 10 మంది వరకు తినొచ్చు అనమాట దోశల పిండి. ఇడ్లీలు అయితే అసలు అవ్వదు. అంతే, ఒక 10 నిమిషాల పాటు ఆవిరి పెట్టేసామంటే సరిపోతుంది. ఇంకా చిన్న ఆయన కూడా లేచాడు. ఆయనకి గోరు చుట్టూ వేసిందండి పాపం. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నాడో. ఆ చెయ్యి అలాగ పైకెత్తి మాట్లాడించండి అక్క అని అడుగుతుంటే కొంచెం వాడు ఏడుస్తున్నాడు అనమాట. ప్రతి దానికి బాగాలేదు వాడికి. గోరు చుట్టూ వేసింది. నిమ్మకాయ పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇంకా పారాసెటమాల్ నొప్పి తగ్గడానికి అవి వాడుతున్నాం అనమాట. సో ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. ఒక్క చేప కూడా చచ్చిపోలేదండి. ఎందుకంటే ఒక సిస్టర్ చెప్పారనమాట, ఉప్పు నీళ్ళు వేయండి అక్క, ఆ ఫుడ్ కూడా చాలా తక్కువ వేయండి, అసలు వేసామా లేదా అన్నట్టు. అవి నార్మల్గానే బతికేస్తాయంట. అంటే నాచు అవన్నీ పడతా ఉంటాయి కదా లోపల, అవి తినేసి బతుకుతాయి అక్క, మీరు ఎక్కువ వేయకండి. ఉప్పు నీళ్ళు వేస్తే యాక్టివ్గా ఉంటాయంట. అంటే కల్లుప్పు వేసానంట వాటర్లో. ఒక 2 గుప్పులు కల్లుప్పు వేసేసాను. మాది ఎక్వేరియం పెద్దది కదా, యాక్టివ్గానే తిరుగుతున్నాయి. అసలు ఒకటి కూడా చచ్చిపోలేదు. స్టార్టింగ్లో 2 పోయినాయి చిన్నపిల్లలు. చాలా బాధ అనిపించేసింది, కానీ ఇప్పుడు అసలు ఒకటి కూడా చనిపోవట్లేదు. హ్యాపీగా ఉంది. అయిపోయినాను, చూపిస్తాను చూడండి. మంచిగా డెకరేషన్ కోసం కూడా కొన్నానండి. ఇవి బుడబుడ్డగా ఉన్నాయి, మరీని పెద్ద కనిపించినాయి వీడియోస్లో, కానీ ఇవి మాత్రం చిన్నగా ఉన్నాయి. వీడియోస్లో అంటే అదే మనకి పేజీలో, మీషోలో తీసుకున్నాను అవి. ఇంకా టిఫిన్లు కూడా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు మేము కలిసి తినేసాము. తిన్న తర్వాత ఇంకా కడుక్కుంటాలే కదా, అవన్నీ కడుక్కొని పక్కన పెట్టుకుని అన్నం అవన్నీ వండేసరికి అయిపోయిందండి బాబు. టైం 10 అయిపోయింది. చూస్తుండగానే 10 అయిపోయింది. బట్టలు ఉన్నాయి, ఇవి ముందు రోజు ఆరబెట్టిన బట్టలు. ఇంక ఇవన్నీ మడత పెట్టేసి ఇంకా ఎక్కడెక్కడ పెట్టేసి కర్రీ చేశాను. చామగడ్డ ఫ్రై చేశానండి. చాలా బాగా వస్తుంది చామగడ్డ ఫ్రై, కానీ ఓన్లీ ఫ్రై తినలేము. దానికి సైడ్ డిష్ కింద చారన్న ఉండాలి, టమాటా చారు అలాంటిది ఉంటే బాగుంటుంది అనమాట. చామగడ్డ ఫ్రై కూడా నేను ఎలా చేస్తాను అంటే మరీ పొడి పొడిగా చేయను. ఇప్పుడు పెద్ద పెద్దవి ఉన్నాయనుకోండి చామగడ్డలు, 3 పీసెస్ కింద కట్ చేస్తాను. చిన్న చిన్నవి ఉంటే అలాగే వదిలేసి ఒక విజిల్ వేయిస్తాను. ఒకటి విజిల్ వేయిస్తే మామూలుగా ఉడుకుతుంది. 2 విజిల్స్ వేయిస్తాను, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటే గుజ్జులాగా వస్తుంది అనమాట ఫ్రై. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, భలే ఉంటుంది. కానీ టైం టేకింగ్ అనమాట. అందులో జిగురంతా పోయితే ఫ్రై చేయాలి కదా. ఇప్పుడు అంటే స్కూల్స్ మధ్యాహ్నం ఉన్నాయి కాబట్టి నాకు టైం ఉందని చెప్పేసి నేను చేశాను, కానీ మామూలు రోజులైతే చేయలేను అనమాట. చేస్తే ఏమైనా హాలిడే టైంలోనే చేస్తాను. టైం టేకింగ్, బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నిన్న కర్రీ సెంటర్ నుంచి సాంబార్ తెచ్చానండి, భలే ఉంది టేస్ట్ అయితే. అబ్బా, ఇంత టేస్ట్ ఎలా వచ్చిందబ్బా అని. అందులో మళ్ళీ ములక్కాలు కూడా లేవు. ఇంకోండి పిల్లలకైతే రెడీ చేయించేశాను. ఎండగా ఉందండి బాగా పాపం. ఇంకా మా వాడు చూసారా ఎంత అల్లరో. క్యాప్లు పెట్టుకుని ఇంకా టైం అయిపోయింది. ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసరికి 1 అయిందండి. ఇప్పుడు తినేసి వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు నచ్చిన మోడల్ పెట్టండి సిస్టర్ అని అడిగారు. అంటే హై నెక్ అనమాట.
సో మన వాళ్ళు కూడా ఒక పిక్ షేర్ చేశారనమాట, ఈ కటింగ్ చెప్పండి అక్క అని. చాలా సింపుల్గా చూపించేసాను, ఏమీ ఉంటుందండి. బ్లౌజ్ కుట్టినట్టు కుట్టేయాలి, దానిపైన బార్డర్ జాయిన్ చేయాలి, అదొక మోడల్ అనమాట. ఇదే మోడల్ బొటిక్లో కుట్టించుకుంటే ఈజీగా 500 తీసేసుకుంటారు తెలుసా. అంత సింపుల్గా నేను చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఇప్పుడు కాదు. ఇంకా కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేయాలండి, కొంచెం మోడల్స్ నెక్లు కూడా కావాలని పెట్టిస్తానండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ వాళ్ళు వద్దన్నా సరే, అంటే వద్దంట కదా, వాళ్ళు అడగకపోయినా సరే నేనే పెడతానమాట. ఇది వరకు అలా ఉండేదాన్ని కాదు, ఛానల్ స్టార్ట్ చేయకముందు వాళ్ళు అడిగినా కూడా నాకు రాదనో, టైం టేకింగ్ అనో, లేదంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే కుడతాను, డబ్బులు ఇవ్వలేని వాళ్ళకైతే కుట్టేదాన్ని కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు పెట్టమని అడిగినా అడగకపోయినా మీకోసం అనమాట. అంటే స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళ కోసం. అబ్బా పోనీలు ఇలాంటివి ఉపయోగపడతాయి, పోతే పోనీ ఒక 30 రూపాయలు వాళ్ళు ఇవ్వలేదనుకోండి, సర్లే వీడియోస్ చూస్తారు కదా, దాని మీదనే వస్తాయి కదా, అంటే దాని మీద వస్తాయి అంటే మరి దానికి కూడా టైం స్పెండ్ చేస్తాను, చేయనని కాదు. కానీ ఇంకా అదొక మంచితనంలాగా అయిపోయిందిలేండి. ఇంకా మన వాళ్ళు నేర్చుకుంటారని అదొక్కటే థాట్ తప్ప వేరే థాట్ అస్సలు ఉండట్లేదు. సో నేనైతే ఒక మంచి టీచర్గా మారిపోవాలని అనుకుంటున్నాను అనమాట. స్వార్థం అనేది లేకుండా మనకి ఎంత వస్తుందని చూసుకునే కన్నా ఎదుటోళ్ళకి ఎంత యూస్ అవుతుందో మన వీడియోస్ అని చూసుకుంటేనే మనకు కొంచెం మంచి పేరు వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. దేవుడు ఏదో ఒక రకంగా మనకు మంచి చేస్తాడని నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీలోకి, అంటే ఇది ఇంకా కుకింగ్ వీడియో అనమాట. ఇడ్లీలోకి దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. కొంచెం ఏమో పలచగా చేస్తాను, కొంచెం గట్టిగా చేస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది చామగడ్డ ఫ్రై చేస్తున్నానని, దాంట్లోకి ఈ పక్కన పచ్చడి బాగుంటుందని చెప్పి చేస్తున్నాను. పెరుగు ఉందిలేండి, పెరుగు ఇంక ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఫస్ట్ వచ్చేసి జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసేసానండి. వేసేసి మంచి స్మెల్ వచ్చే వరకు, అంటే మన కమ్మటి వాసన వస్తుంది కదా, వచ్చే వరకు చూసుకుని తర్వాత పచ్చిమిరపకాయలు ఉన్నాయి దీంట్లో, కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. మళ్ళీ టమాటా, ఇది దోసకాయ కదా నజ్జి చేస్తుంది, మా వారికి అసలు పడదు, గొంతు నొప్పి అలా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసాను. దోసకాయ ముక్కలు ఒకటి దోసకాయ కట్ చేశాను, సరిపోతుంది మాకు ఒక దోసకాయతోటి. ఇంకా బాగా మగ్గపెట్టేసానండి. మగ్గిపోయిన తర్వాత ఇంకా దోసకాయ ముక్కలు కూడా వేసేసాను. మొన్న వీడియో షూట్ చేయలేదండి, కొంచెం హడావిడిగా ఉండి. శనగపప్పు క్యాబేజీ కర్రీ చేశానండి, పచ్చిమిరపకాయలు వేసి. అబ్బా భలే టేస్ట్ వచ్చింది నిజంగా. ఏమీ లేదు, క్యాబేజు, శనగపప్పు అనమాట. ముందు వచ్చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి ఫ్రై చేశాను, తాలింపులన్నీ వేసేసి. తర్వాత కట్ చేసి కడిగిన శనగపప్పు, అంటే నానబెట్టాను శనగపప్పు ఒక గంట సేపు, శనగపప్పు ఇంకా క్యాబేజ్ అవన్నీ కూడా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఎందుకంటే క్యాబేజీ స్మెల్ వస్తుందేమో అని. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను, ఇంకా కారంతో కాదు పచ్చిమిరపకాయలతోటే. అంతే, ఒక 3-4 విజిల్స్ వేయించేసాను. చాలా బాగుందండి కర్రీ అయితే. అసలు క్యాబేజీ స్మెల్ కూడా లేదనమాట, అంత బాగుంది. నేను ఈసారి మళ్ళీ వండుతానులేండి. ఒక క్యాబేజీ చిన్నది తెచ్చాను, 10 రూపాయలే అన్నారు అది. ఒక చిన్నది తీసుకొచ్చి ఫ్రై చేశాను అనమాట, బాగుంది. ఇంకా ఏమైనా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా స్పెషల్ చేస్తే పిల్లలు తింటారు కదా. ఇది మగ్గిపోయిన తర్వాత ఒక టమాటా వేసేసానండి. చింతపండు వేయడం మర్చిపోయాను యాక్చువల్గా. అంటే చింతపండు వేయడం ఎందుకు మర్చిపోయానంటే, మళ్ళీ పుల్లగా అయిపోతే మా వారు పుల్లగా అయిపోయింది అంటారని వేయలేదు. కానీ మా చిన్నోడేమో నచ్చలేదనమాట అంతగా. బాగా తింటాడు కానీ చింతపండు వేయలేదుగా, అందుకు నచ్చలేదు. ఈసారి మళ్ళీ వేయాలి చింతపండు. సో మీరు చేస్తే కనుక ఇలా చేయండి, చింతపండు వేసి చేయండి. టమాటా వేసిన తర్వాత కూడా చింతపండు వేసి చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి, కానీ చాలా బాగుంటుంది. ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఒక టమాటా వేసేసానండి. టమాటా వేసి వెల్లుల్లిపాయలు వేసాను, ఒక 4-5 రెమ్మలు వేస్తే మనకి చాలా బాగా, అంటే హెల్త్కి మంచిదనమాట. ఇలాంటివి నజ్జివి తిన్నప్పుడు అది కొంచెం హీట్ చేస్తుంది కదా, సరిపోతుంది అప్పుడు. ఇలా ఫ్రై చేసేసి మగ్గబెట్టేశాను. మగ్గబెట్టిన తర్వాత రైస్ పెట్టేశాను. ఆ గిన్నె ఖాళీ లేదండి, స్టీల్ గిన్నెలో వేరే పిండి వేశాను, అందుకని ఇది పెట్టేశాను అనమాట. ఒక టమాటా వేసేసానండి. టమాటా వేసేసి లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసాను, అంటే కొంచెం మర్చిపోయాను, లాస్ట్లో వేసాను. మళ్ళీ పెద్ద పెద్దగా ఉన్నాయి వెల్లుల్లిపాయలు, చిన్న చిన్నవి తీసుకురాలేదు. చిన్న చిన్నవి తీసుకొస్తుంటే అవి తొక్క తీయడానికి ఇబ్బంది అవుతుంది. పెద్ద పెద్దవి అయితే ఒక్క నిమిషంలో అయిపోతుంది కదా. ఇంకా వెల్లుల్లిపాయలు పక్కన తీసి ఒక 4 వేసానండి, సరిపోతుంది. ఇంకా మాకు బాగానే అయింది క్వాంటిటీ.
టిఫిన్లోకి వచ్చింది, మళ్ళీ కర్రీలో కూడా వచ్చింది. ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వెంటనే పెట్టకపోతే పాడైపోతుందండి. కర్రీస్ కానీ రైస్ అయితే పెట్టనులేండి. కర్రీస్, సాంబార్ అలాంటివి పెట్టకపోతే పాడైపోతుంది అనమాట. ఇది కూడా ఫ్రై చేశాను. ఫ్రై చేసేసి మిక్సీ పట్టేశాను. ఇంకా ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అందులోంచి వాటర్ వస్తుంది కదా, అదంతా ఇనికిపోయిన తర్వాత మిక్సీ పట్టేయటమే. తాలింపు కూడా పెట్టాను. తాలింపు పెడితే భలే టేస్ట్ ఉంటుంది పచ్చడి. కానీ ఒక్కొక్కసారి నాకే బద్ధకం అనమాట. అంటే మా వాళ్ళు తాలింపు లేకపోయినా తింటారని నేను అలా చేస్తాను. కానీ తాలింపు చేసుకుంటే చట్నీలు బాగా టేస్ట్ ఉంటాయి. బయట కూడా అలాగే కదా తాలింపు వేస్తారు కదా. బాగా ఫ్రై అయిపోవాలన్నమాట తాలింపు. ఆవాలు బాగా ఫ్రై అయిపోతే బాగుంటుంది టేస్ట్. అయిపోయిందండి. ఇంకా తాలింపు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసేసి బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసాను. జీలకర్ర అయిపోయిందండి. డీమార్ట్కి వెళ్ళాలి, సరుకులు తెచ్చుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు దించిన తర్వాత వేస్తానండి. ఇప్పుడే వేసారనుకోండి అది నల్లగా అయిపోతుంది అనమాట. ఫుల్ హీట్గా ఉంటుంది కదా ఆయిల్, బ్లాక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసాను, అప్పుడు బాగుంది. ఇది చిట్టపట్లు ఆడుతున్నాయి చూసారా, కొంచెం మాడాలన్నమాట. మాడితేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే జూబ్లీ హిల్స్ దగ్గర పెద్దమ్మ గుడి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ పులిహార భలే టేస్ట్ ఉంటుందండి. చాలా డేస్ అయింది వెళ్ళి, ఒకసారి వెళ్ళాలి పెద్దమ్మ టెంపుల్కి. నాకు చాలా ఫేవరెట్ అండి, కొంచెం సెంటిమెంట్ కూడా. చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉంటాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళేదాన్ని, ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్ళేదాన్ని, డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళేదాన్ని. ఎగ్జామ్స్ అయిపోగానే వెళ్ళిపోయేదాన్ని అనమాట. నేను ఒక్కదాన్నే. మళ్ళీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ యాడ్ అయ్యేవారు. కానీ ఇందులో కొంచెం వేసాను పల్చరది, ఇది గట్టిది. రెండు బాగున్నాయి టేస్ట్. కానీ కొంచెం చింతపండు యాడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా. అంటే అదొక రకమంగా అంటే బాగుంటుంది కదా ఎంతైనా పుల్లగా. ఇప్పుడు కర్రీ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసానండి. అంటే ఉడకపెట్టేసుకున్నాను. 2 విజిల్స్ వేయించేసి ఉడకపెట్టేసుకుని తొక్కంతా తీసేసాను. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా మగ్గపెట్టేశాను. ఉల్లిపాయలు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వస్తే ఇంకా బెస్ట్. మంచిగా అయిపోతాయిలేండి, బాగా ఫ్రై అయిపోతుంది. ఉప్పు వేసి మగ్గపెట్టేస్తే తొందరగా అయిపోతుంది కదా. తర్వాత పసుపు వేసేసానండి. మగ్గిపోయింది బాగానే. ఇంకా దీంట్లోకి ముందుగా తొక్కలన్నీ తీసి పెట్టుకున్న చామగడ్డ వేసాను. ఇంక ఇందులోంచి తడి జిగురు అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే కొన్ని తొందరగా మెత్తగా అయిపోతాయి కదా. అంటే విజిల్ వేయించాను కదా, ఒకటి పెద్దగా ఉన్నాయేమో మామూలుగా ఉడుకుతుంది, చిన్నగా ఉన్నాయి మెత్తగా అయిపోతాయి కదా. ఆ మెత్తగా ఉన్నాయి కలిపేటప్పుడు ముద్దలాగా అయ్యి గ్రేవీ కింద తయారవుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నాకు అలాగే అనిపించింది. అందుకని 2 విజిల్స్ వేయిస్తాను. ఒక విజిల్ వేయిస్తే పొడి పొడిగా వస్తుంది, అలా కాదు గొజ్జు కింద రావాలని. ఉప్పు వేసేసాను, ఇంకా అదే పసుపు వేసేసాను. ఇప్పుడు ఇంకా అంతే, ఇంకా ఫ్రై చేస్తూ ఉండాలి, అడుగంటకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. బాగా ఫ్రై అయిపోయేదాకా చేస్తే ఇంకా మనకి చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా గోకాలండి. ఇలా గోకితే దాంట్లోంచి వచ్చే ఆ గ్రేవీ వస్తుంది కదా, అదే మనకి బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఇలా గోకుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలాగ అందరూ తింటారండి ఇష్టంగానే. ఇలాగనమాట. ఇలా ఫ్రై చేసేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసేయాలి. ఇంకా లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు కానీ నేనే వేయలేదు. ఎందుకు అంతంత ఆయిల్ అని చెప్పేసి వేయలేదనమాట. ఇంకా కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గ్రేవీలా తయారైంది కదా, అందుకుని. అంతే, ఇక్కడ కూడా అంతే. ఇలా బాగా ఫ్రై చేసేసి ఇంకంత ఆయిల్ అంతా బయటకు వచ్చేసరికి వరకు ఫ్రై చేయాలండి. కరివేపాకు వేసేయాలి. అలా గోకుతూ ఉండాలండి, ఇలా గోకాలి. టేస్ట్ అంటే దీంట్లోనే ఉంటుంది అనమాట. చికెన్ ఫ్రై అన్నా అంతే, ఇలా గోకితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా అంతే. లాస్ట్లో కరివేపాకు వేసేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసేసాను. ఆయిల్ వేస్తే ఇంకా మంచి షైనింగ్ లుక్ వచ్చేది, కానీ వేయలేదు. అంతేనండి, మనకి చామగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
సో ఇదండి ఈరోజు వ్లాగు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసాను. ఇలా గోకుతూ ఉంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఈ కడాయిలు ఎక్కడ తీసుకున్నారని అడిగారు. ఇదైతే మాత్రం నేను డీమార్ట్లో తీసుకున్నానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.